పదండి. లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 బాగుండదు, పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది. ఒక్క నిమిషం నిగ్రహించుకున్నాడు. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఉన్నవి. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉంది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకే నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తొలుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటులనే యోచించింది. కానీ వచ్చి చాకరీ చేయించాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలు కూర్చిపడింది. ఇందుకున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? కలుక్కుమంటుంది. అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల చీటీ పార్క్ టైం అవుతుందంటుట. ఆల్రెడీ అని మనం రథ అప్పలు పగలు రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. మీదేమో సీట్లు కోలా, దాన్ని ఏమో క్యాసెట్లు కోలా. అసలు
అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుతాను. అబ్బబ్బబ్బబ్బ. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే, అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఛీ, ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? ఏమైంది? ఏమైంది? ఆ, ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనీడు వంగోనీడు ఊపిరి సలపనీడు ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. ఆ నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో నువ్వు అంటాడా? జనాలు నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది చెప్తా. లేవకండి, పూజ అయిపోయింది. అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరొత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శా? పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తాం అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిగ్గా దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరొత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచినోడుతో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंटा ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకి పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మరి. అరే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యా సమझ रहा है तू? बर्बाद कर लूं अंटाई। अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो। क्यों रेस्पेक्ट? क्योंकि रेस्पेक्ट छतरे आना। क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो, शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్, పారిపోతారా? అట్లా జైలుకి పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నే సాబ్. తుమందర కాలం ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తను ఇటుకా ఇటుకా పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా. చెప్ జుబేదా కాదు నేను. తుమందర చాలో. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తోకే ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత అందరుతుంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? आप भी देता हूँ, आप भी देता हूँ भाई. इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ. పైన
ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి आप इमीडिएटली 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बुड्ढा साला బాబు బాబు ఆగండి ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు బాబు సాటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి కానీ మనిషి కాదు ఇంత పచ్చి తెలుగు మాట్లాడుతున్నారు తమరు తెలుగు వారా అవును పట్నాయక్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కోపం వద్దు బాబు సార్ మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు వాడు మా డబ్బులన్నీ అక్కర్లేదు నాకంతా అర్థమైంది ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి గానీ అందులో డబ్బులు లేవు అవును సార్ ఎలా కనిపెట్టేశారండి నాన్న కొట్టొద్దు కొట్టొద్దు ఇలాంటి అంశం నేను చూడలేను సార్ టీ తాగడానికి కూడా డబ్బులు లేవు నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు అందాక ఈ శనగలు తిన్నాను మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్ మాలాంటూ చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్ మీరేం భయపడక్కర్లేదు నేను ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు కొంచెం అందుకే కొడుతున్నారు సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి మ్యాన్షన్ అంటే ఏంట్రా మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది పెద్ద భవనం అది పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి ఇదేంటో ఇలా ఉంది పెద్ద మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరుండే రూము విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక చికెన్ అని కిచెన్ అని మీరందరూ కూర్చుని మాడుకుంటున్నారు అనుకో అది హాల్ వంట చేసుకుంటున్నా అనుకో అది కిచెన్ పడుకున్నా అనుకో అది బెడ్రూమ్ మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ సరదాగా ఈత కొట్టొచ్చు సరదాగా నన్ను అర్థం అవద్దు మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తామండి ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్స్ ఏంటో నాకు తెలియాలి నీకేమొచ్చు నాన్న మందాగటం వచ్చేది కెపాసిటీ ఎంతో దించకుండా ఫుల్ బాటిల్ తాగలను ఏ దించి తాగొచ్చు కదా దించితే ఇటు తాగేస్తానండి నిన్ను అడగక్కర్లేదు నీకేమొచ్చు బాబు ప్రేమించడం వచ్చండి ఇప్పుడు పిల్లని చూపించాలా అయ్ బాబోయ్. అబ్బో సిగ్గు ఒకటి సార్. నువ్వు స్పీడ్ కొన్నావు నీకేమొచ్చమ్మా నాకు ప్యాకెట్ వచ్చి సార్ నా బాబే వద్దులేదు నీకేమొచ్చు నాన్న అదేంటది కరాటే ఓహో వద్దులేదు అవసరం లేదు ఇంకా పెద్ద నీకేమొచ్చు ఏడు వంట మనిషి అండి వంట కాదు సార్ చెఫ్ చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ ఆస్ట్రేలియన్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్ మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలి అనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ చెప్తాను ఈ పెద్ద బాబుని కుక్గా పెట్టుకుని పావు బాజీ బిజినెస్ పెట్టుకోండి ఇంత బతుకు బతికి పావుబాజీ పంట బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే మీ దారి మీరు చూసుకోండి అలా అనకండి పట్నాయక్ గారు ఏయ్, మీరు ఎలా చెప్తే ఎలాగండి ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా మా బతుకు ఇవి ఏంటండి కానీ పెట్టుబడి లేదు మై హోనానా ఇదిగో 500 మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరుకొని బిజినెస్ మొదలెట్టండి ఇందులో 50 తగ్గింది తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ వెంకటేశ్వర్ల ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పెట్టుకుని వంట చేసుకునేవాడివి ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు మాస్టర్ ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను ఏమంటావు స్టూడెంట్ మొగుడు అలాగే పెళ్ళాం టీచర్ నీకెందుకు రసనమ్మా అమ్మమ్మమ్మ వెంకటేశ్వర్ల సోమరాన్ని భోజనాన్ని వద్దనకూడదు పద స్టూడెంట్ మొగుళ్ళ నేను వంట చేసుకుంటుంటాను పెళ్ళాం టీచర్ నువ్వు పాఠాలు చెబుతూ కానీ సింగల్పూరి శర్మ గారు తమరు దయచేశారేంటండి శుభకార్యం జరుగుతున్నట్లు తమరు పాదం పెట్టకూడదు శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట అది చూసుకోండి మరి వెంకటేశ్వర్లు నువ్వు నాటకాలు ఆడేవాడివా ఎప్పుడు కట్టం తీస్తావో ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావు గుడ్ మార్నింగ్ సార్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ సార్ వెంకటేశ్వర్లు ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా లైఫ్ డ్రైవింగ్ టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట సింగిల్ పూరి శర్మ గారు యాంగిల్ మార్చి కొడతాను ఎక్కువగా మాట్లాడకండి పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట నాయన యాంగిల్స్ ఏ మారుస్తావో నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా చిత్రం బళ్ళారే శర్మ విచిత్రం గారు కూర్చోండి కాస్త కాఫీ పంపిస్తాను అలా అన్నా బాగుంది
అరే మనం అనుకున్నదంతా అనుకున్నదంతా జరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. డేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాను ఆయనే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. లేవండి, మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుసుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? జాగ్రత్త జాగ్రత్త.